జగన్ రెడ్డి అనుకుంటే 3 రోజుల్లోనే అందరినీ లేపేస్తాం. ఈ మాట అన్నది ఎవరూ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్. వైసీపీ ఎన్ఆర్ఐలతో సమావేశమైన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం చేస్తున్న పొన్నవోలు న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తాను కూడా ఓ ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచే వచ్చా అన్నారు. జగన్ రెడ్డి అనుకుంటే 3 రోజుల్లోనే అందరినీ లేపేస్తామంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు పొన్నవోలు. వెంటనే అక్కడే ఉన్న ఓ ఎన్ఆర్ఐ ఈసారి వైసీపీ మళ్లీ గెలిస్తే మాత్రం చంపుకోవడానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలన్నా అంటూ వ్యాఖ్యానించారు. అందుకు సదరు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నవ్వి సరే అన్నారు తప్ప చంపుకోవడం తప్పు అని మాత్రం అనలేదు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళ నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళ నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళ నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతాను 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతాను 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతాను 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళ నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళ నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళ నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతాను 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతాను 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతాను 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఎన్ఆర్ఐలతో ఆంధ్రప్రదేశ్ ఏఏజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను, తలుచుకుంటే లేపేస్తామన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు, ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, బాధ్యతాయుతమైనటువంటి న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తరపున పనిచేస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ మధ్యన విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తనను కలిసిన ఎన్ఆర్ఐలతో ఆయన మాట్లాడటం జరిగింది. దీనికంటే ముందు మరొక వీడియో కూడా వైరల్ అయిన పరిస్థితి అయితే ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న పొన్నవోలు ఈ తరువాత మాట్లాడిన వీడియోలో మాత్రం తన రూపాన్ని పూర్తిగా మార్చేశారు. తాను కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచే వచ్చాను, నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుని ఉంటే గనక ఇమీడియట్ గా ఏమైనా చేయగలం అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ ఒక న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ, న్యాయ వ్యవస్థలో కీలక స్థానంలో అందరికీ న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు, తను నమ్మిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అని మాట్లాడడం. జగన్ రెడ్డి అనుకుంటే 3 రోజుల్లో ఈ నా కొడుకును లేపేస్తాం అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం. ఈసారి మళ్ళీ అంతలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి అదే ఆ గ్రూప్ లో ఉన్న వ్యక్తి ఈసారి గనక మనం గెలిస్తే ప్రత్యర్థి పార్టీ వాళ్ళని చంపుకోవడానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలన్నా అని మాట్లాడడం.
ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఆయన ఖండించకుండా ఇమీడియట్ గా ఆయన మళ్ళా నవ్వుతూ మాట్లాడడం, ఈ విధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉన్నటువంటి ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ చేయడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇది కేవలం హైకోర్టు వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ సచివాలయ వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. తాను ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాయని అదేదో గొప్ప విషయం లాగా గర్వంగా చెప్పుకోవడం, అదేవిధంగా ఫ్యాక్షనిస్ట్ నమ్మిన వాడి కోసం ఏదైనా చేస్తాడు అని వ్యాఖ్యానించడం, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే కనుక 3 రోజుల్లో ఈనా కొడుకులందరినీ కూడా లేపేస్తాడు అని వ్యాఖ్యానించడం లాంటి వ్యాఖ్యలు సర్వత్రా అభ్యంతరకరం. దీనిపైన విపక్షాలు కూడా ఇప్పటికే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ సత్య. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. I came from basically a faction family. ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం, వాళ్ళు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. నిజంగా జగన్ అన్న ఫ్యాక్షనిస్ట్ కొట్టి నా కొడతలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్, కొంత అవ్వాలి. ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్.